మనం ఇంతకుముందు వీడియోలో హారిజెంటల్గా స్టార్ లైన్ ఒకటి ప్రింట్ చేయడం జరిగింది. ఈ విధంగా 10 స్టార్స్ తోటి ఒక హారిజెంటల్ లైన్ ప్రింట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ప్రోగ్రాము నేను మళ్ళొకసారి రాసేసిన. ఇది మనం ఇంతకుముందు రాసినటువంటి ప్రోగ్రాము. దేనికోసం? స్టార్ మనకు ప్రింట్ అవ్వడం కోసం హారిజెంటల్గా. కంపైలేషన్ జావాసి control-v.java. ఓకే, ఎర్రర్స్ ఏం లేవు. దాని తర్వాత రన్ చేయాలి. మనకు వచ్చేసింది, స్టార్స్ వచ్చేసినాయి ఆల్రెడీ. ఇది మనం ఇంతకుముందు వీడియోలో చూసినటువంటిదే. అయితే ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే, యాక్చువల్గా ఇది హారిజెంటల్గా ఒక లైన్ ప్రింట్ చేసినాం కదా. ఇప్పుడు నాకు ఇంకొక ఆలోచన ఏమొచ్చింది అంటే, సో ఒక లైన్ ప్రింట్ చేయడం కోసం మనం ఈ ప్రోగ్రామ్ రాసినాం. బట్ నాకేంటంటే ఒకటి కంటే ఎక్కువ లైన్లు సేమ్ ఇవే రావాలనుకుంటున్నా. అంటే ఇట్లా ఒక 3 లైన్లు రావాలనుకుంటున్నా. సో 3 లైన్లు రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఒక లైన్ కోసం అయితే లూప్ రాసేసినాం. ఇది 3 టైమ్స్ కావాలి కాబట్టి సేమ్ ఇదే మనం ఈ ఒక్క లైన్ ప్రింట్ అవ్వడం కోసం మనం ఏ కోడ్ అయితే రాసినామో దాన్ని మనం 3 టైమ్స్ రాస్తే సరిపోతుంది కదా. సో అదే పని ఇప్పుడు చూద్దాం మనం ప్రోగ్రాంలో. అర్థమైంది కదా. ఒక లైన్ ప్రింట్ అవ్వడం కోసం ఒక ఫర్ లూప్ రాసినాం, దాన్నే మనం 3 టైమ్స్ చేయాలనుకుంటున్నాం. సేమ్ ఇదే ప్రాసెస్ 3 టైమ్స్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ ఫర్ లూప్ని మనం, ఇది వైల్ లూప్ని మనం ఏం చేయొచ్చు, సేమ్ అదే కోడ్ని మళ్ళీ 3 టైమ్స్ రాద్దాం. సో ఇప్పుడు రాసి చూద్దాం. ఇప్పుడు ఇది మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు మనకి ఏంది 10 టైమ్స్ స్టార్ ప్రింట్ అవ్వడం కోసం రాసినటువంటి కోడ్. సేమ్ ఇదే కోడ్ని మళ్ళీ మనం ఇంకొక లైన్ కోసం అంటే మళ్ళీ సేమ్ ఇదే కోడ్ మళ్ళీ రాసి సరిపోతుంది కదా. సో అందుకని నేనేం చేస్తున్నా, మళ్ళీ రాయటానికి బదులు నేను దీన్ని కాపీ పేస్ట్ కొడుతున్నా. సో కాపీ పేస్ట్, ఇది రెండోసారి కోసం. నాకు మళ్ళీ ఏంది ఇంకొకసారి కూడా కావాలి కదా. సో దాన్ని నేను మళ్ళీ మూడోసారి కోసం మళ్ళీ కాపీ పేస్ట్ కొట్టేసిన. సో అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 10 స్టార్స్ తోటి ఒక లైన్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 10 స్టార్స్ తోటి ఒక లైను. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక 10 స్టార్స్ తోటి ఒక లైన్ అని మనకు అర్థమైపోతుంది కదా. సేమ్ కోడ్ మళ్ళీ 3 టైమ్స్ రాసేసినాం. సో ఇప్పుడు చేంజ్ చేసినాం కాబట్టి సేవ్ చేసి రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఏం జరుగుతుందో. సో కంపైల్ చేసేసిన, రన్ చేసిన. ఏమైంది, మనకు 3 లైన్స్ వస్తాయి అని అనుకుంటే ఇప్పుడు మొత్తం కలిపి ఒకటే లైన్లో వచ్చినాయి కానీ మొత్తం మనకి ఇప్పుడు 30 స్టార్స్ వస్తాయి కౌంట్ చేసుకొని చూసుకుంటే. బట్ అన్నీ ఏంది ఒకే లైన్లో వచ్చినాయి. ఈ ఒకే లైన్లో ఎందుకు వచ్చినాయి ఇవి? సో ఒకే లైన్లో ఎందుకు వచ్చినాయి అంటే, ఇప్పుడు ఈ 10 లైన్స్ 10 స్టార్స్ 1 2 3 4 ఈ 10 స్టార్స్ తర్వాత అంటే ఏంది, 10 స్టార్స్ తర్వాత ఏం కావాలి మనకు? నెక్స్ట్ లైన్కి రావాలి. నెక్స్ట్ 10 స్టార్స్ మనకి ఎక్కడ రావాలి? నెక్స్ట్ లైన్లో రావాలి. దాని తర్వాత లాస్ట్ 10 స్టార్స్ నెక్స్ట్ లైన్లోకి రావాలి. నెక్స్ట్ లైన్లోకి రావాలంటే ఆటోమేటిక్గా వస్తుందా? నెక్స్ట్ లైన్కి నువ్వు మనం అనుకుంటే సరిపోతుందా? దానికి చెప్పాలి కదా, నువ్వు నెక్స్ట్ లైన్కి వెళ్ళు 10 స్టార్స్ తర్వాత అని. మరి దానికి ఇక్కడ మనం చెప్పినామా కంప్యూటర్కి 10 స్టార్స్ ప్రింట్ చేయమని చెప్పినావు, ఇక్కడ బాగానే ఉంది. 10 స్టార్స్ ప్రింట్ చేయమని చెప్పిన, దాని తర్వాత 10 స్టార్స్ ప్రింట్ చేయమని చెప్పినాం. బట్ మనం ఇక్కడ ఏం వాడుతున్నాం? ప్రింట్ అనే మెథడ్ వాడుతున్నాం. ప్రింట్ మెథడ్ వాడినప్పుడు ఏంది, లైన్ అమ్మటి ప్రింట్ అవుతూ ఉంటాయి, ఒకే లైన్లో ప్రింట్ అవుతూ ఉంటాయి. 10 స్టార్స్ తర్వాత మనం ఏం చెప్పాలి? నెక్స్ట్ లైన్కి వెళ్ళమని చెప్పాలి. మరి ఇక్కడ 10 స్టార్స్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళమని చెప్పినాం మనం. ఇక్కడ చెప్పలేదు కాబట్టి అది కంటిన్యూషన్గా ప్రింట్ చేసుకుంటూ పోయింది ఒకే లైన్లో. మనం చెప్పలేదు కదా నెక్స్ట్ లైన్కి వెళ్ళమని. సో అంటే ఏం చేయాలి, 10 స్టార్స్ ప్రింట్ అయిపోయిన తర్వాత కర్సర్ని నెక్స్ట్ లైన్కి వెళ్ళమని చెప్పాలి. అంటే జస్ట్ లైక్ ఎంటర్ కొట్టినట్టు అనమాట. ఓకే, సో ఇప్పుడు అది చెప్పాలి మనం. అది చెప్పాలి అని అంటే మనం నెక్స్ట్ లైన్ పోవడానికి వాడేటటువంటిది ఏంటంటే ప్రింట్ లైన్ మెథడ్ వాడుకోవచ్చు. ఓకే, బ్యాక్ అని వాడతాం అండ్ నెక్స్ట్ ప్రింట్ లైన్ మెథడ్ కూడా వాడతాం. ఇప్పుడు మనం సింపుల్గా రెగ్యులర్గా మనం ప్రింట్ లైన్ వాడుతున్నాం కాబట్టి ఈ ప్రింట్ లైన్ తోటి రాసేద్దాం. సో ఇప్పుడు ఆ ప్రింట్ లైన్ మెథడ్ ఎక్కడ రాయాలి? 10 స్టార్స్ తర్వాత రాయాలి. 10 స్టార్స్ ప్రింట్ అయిన తర్వాత. సో ఇప్పుడు i(1) నుంచి వైల్ i<10 ఇప్పుడు ఈ నుంచి ఈడి వరకు మనం ఏమనుకుంటున్నాం, 10 స్టార్స్ హారిజెంటల్గా ప్రింట్ అవ్వడానికి అని అనుకుందాం. అంతే కదా, ఇది జరిగేది అనుకున్నది, అదే జరిగేది. దీని తర్వాత మనం నెక్స్ట్ లైన్కి వెళ్ళమని చెప్పాలి. అంటే ఈ స్టేట్మెంట్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్ళమని చెప్పాలి మనం. సో ఇక్కడ మనం నెక్స్ట్ లైన్కి వెళ్ళే కోడ్ రాయాలి. అంతే కదా, Ctrl-V ప్రింట్ లైన్ కదా, ప్రింట్ లైన్. ఇందులో ఏమైనా ప్రింట్ అవ్వాలా? నెక్స్ట్ లైన్ వెళ్ళడానికి జస్ట్ నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి మనకు, అంతే. ఏం ప్రింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అందుకని మనం ఇందులో ఏమీ రాయట్లేదు. system.out ప్రింట్ లైన్ అని అన్నాం. సో జస్ట్ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏంది, 10 స్టార్స్ మనకు హారిజెంటల్గా ప్రింట్ అవుతాయి. దాని తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ లైన్కి వెళ్ళింది. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఆ నెక్స్ట్ లైన్లో మళ్ళీ 10 స్టార్స్ ప్రింట్ అవుతాయి. ప్రింట్ అయిపోయిన తర్వాత ఏం కావాలి, మళ్ళీ అది నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కదా. సో నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కాబట్టి Ctrl-C.
ఇక్కడ కూడా నేను దీన్ని కాపీ పేస్ట్ చేస్తున్నా. అండ్ మళ్ళీ మనం ఈడ కూడా సరే నేను అవసరం లేదు కానీ చేస్తున్నా, కంట్రోల్ వి. సో ఇప్పుడు ఏమైంది, 10 స్టార్స్ ప్రింట్ అవుతాయి ఈ నుంచి ఇడికి, కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. నెక్స్ట్ లైన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ 10 స్టార్స్ ప్రింట్ అవుతాయి, మళ్ళీ కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. దాని తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి 10 స్టార్స్ ప్రింట్ అవుతాయి ఆ లైన్లో, దాని తర్వాత కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. సో ఈ విధంగా మనం ప్రింట్ లైన్ మెథడ్ని మనకు అవసరమైన చోట వాడుకోవచ్చు. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. నేను మాడిఫై చేసిన కాబట్టి సేవ్ చేసేసి మళ్ళీ మనం ఒకసారి కంపైల్ చేయాలి. కంపైల్ చేస్తున్నా. సో కంపైల్ అయిపోయింది అండ్ నౌ ఐఎమ్ రన్నింగ్ దిస్. సో ఇప్పుడు మీకు ప్రోగ్రామ్ వచ్చేసింది, చూడండి మనకు అవుట్పుట్ మనం అనుకున్నట్లుగా. సో ఈ విధంగా మనము ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ మనం ఇక్కడ ప్రింట్ చేసుకుంటా రావచ్చు. ఇప్పుడు మనకు 3 లైన్స్ కావాలన్నా కాబట్టి 3 లూప్స్ ఇక్కడ సేమ్ ఆపరేషన్ మనం 3 టైమ్స్ చేసుకుంటూ వచ్చినాం కదా. సో ఇప్పుడు దీన్ని మనం అసలు ఒకసారి ఎనాలిసిస్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు చూడండి, ఐ అనే వేరియబుల్ మనం కౌంట్ కోసం తీసుకున్నాం. ఓకే, ఐ ఈజ్ ఎస్కాండ్ బై 1 అన్నాం. నెక్స్ట్ దాని తర్వాత వైల్, ఇది మనకు ఇంతవరకు చూసినప్పుడు ఒక లైన్ కోసం ఇది, అండ్ నెక్స్ట్ ఇదేంటిది ఇంకొక లైన్ కోసం, అండ్ నెక్స్ట్ ఇదేంటిది ఇంకొక లైన్ కోసం. సో ఇప్పుడు మనం ఈ మూడింటిని అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి, సేమ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ 3 టైమ్స్ మనకు రిపీట్ అవుతూ ఉన్నాయి. సేమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఇది 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 సేమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ 3 టైమ్స్ రిపీట్ అవుతున్నాయి, అంతే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్ని నేను ఏ అనుకుంటున్నాను అనుకోండి. మామూలుగా మన మ్యాథమెటిక్స్లో ఏదైనా ఒక ఈక్వేషన్ ఏనో బీనో ఎక్స్నో వైయో ఏదో ఒకటి అనుకుంటాం కదా, అట్లనే ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్ని మనం ఏ అనుకుంటే ఇప్పుడు ఇదేమవుతుంది, ఇది ఒక ఏ అండ్ ఇది ఏ ఇది ఏ, అంటే మనకు ప్రోగ్రాంలో ఏం జరుగుతుంది అంటే ఏ ఏ ఏ అనేటటువంటిది అయింది అనుకుందాం, అంతే కదా. వీటిని మనం ఏ తోటి రీప్లేస్ చేస్తున్నాం, ఏ అనుకుంటున్నాం, ఏ ఏ ఏ అయింది. ఇది మనకు దీనికంటే ముందే ఉంది ఇంటూ ఐ అనేది ఉంది, దాని తర్వాత ఇది మెయిన్ మెథడ్, దానికంటే ముందు మనకి ఉంటుంది ఒక క్లాస్ ఉంటుంది. ఓకే, ఇంతే కదా. సో ఏ ఏ ఏ ఇప్పుడు చూడండి, ఏ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనకి ఏమైనా ఇక్కడ వెంటనే రిపీట్ అవుతూ ఉన్నాయి. సో మనకు లూప్ కాన్సెప్ట్ ప్రకారం ఏంటిది, లూప్ స్టేట్మెంట్ ప్రకారం లూపింగ్ మనం ఎప్పుడు వాడతాం, సేమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ మోర్ దాన్ 1 టైమ్స్ రిపీటెడ్గా వెంటనే మనం ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం లూప్ వాడుకోవచ్చు, లూప్స్ వాడతాం. అది మనం లూప్స్ వాడే సిచ్యువేషన్. మరి ఇప్పుడు ఏ అనేది ఇప్పుడు ఇక్కడ 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, మరి 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మరి 3 టైమ్స్ విడివిడిగా రాసే బదులు దీని ఒక లూప్లో పెడితే సరిపోద్ది కదా, అంతే కదా. సేమ్ ఇప్పుడు అదే పని ఇప్పుడు చేద్దాం. సో అంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఏని 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే దీనికి ఒక కౌంటింగ్ వేరియబుల్స్ మనం ఒక జే అనేటటువంటి ఒక వేరియబుల్ తీసుకొని జేకి మనం 1 అసైన్ చేసి దీన్ని వైల్ లూప్లో జే కదా, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మన 3 కదా, 3 టైమ్స్ కూడా 3 అనుకొని దీంట్లో మనం ఏ పెట్టేసి అండ్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ కోసం జే ప్లస్ ప్లస్ కౌంటింగ్ కోసం ఇట్లా రాసి సరిపోతుంది కదా. అంటే ఏంది ఇప్పుడు వైల్ అనేటువంటి ఇంకొక వైల్ లూప్లో ఈ ఏం రాసి సరిపోతుంది కదా. మనకు వైల్ లూప్లో ఏం చేయాలి, మనం ఏని రాయాలి, అంతే కదా. అప్పుడు ఏమవుతుంది, ఇది మనం జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అన్నాం కాబట్టి అది 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది కౌంటింగ్ వేరియబుల్ 3 వరకు వచ్చేసి ఆగిపోతుంది, 4 దగ్గర కండిషన్ ఫెయిల్లో పెట్టుకెళ్తుంది. ఇది మనకు ప్రాసెస్ అంతా తెలుసు. సో ఇప్పుడు మనం ఇది రాసి సరిపోతుంది కదా. సో ఇప్పుడు దీన్ని ఏ ప్లేస్లో మనం ఒరిజినల్ కోడ్ రాద్దాం. ఒరిజినల్ కోడ్ అంటే ఇదే కదా, ఇది రాద్దాం. సో ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది, వైల్ జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, దాని తర్వాత ఏ ప్లేస్లో మనం ఏంది, ఏ అంటే ఇది కదా, ఇదంతా రాద్దాం. ఐ ఈజ్ అసైన్డ్ బై 1 వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, దాని తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్టార్ ఐ ప్లస్ ప్లస్, దాని తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. సో ఇదంతా ఏ మనకు, ఇదంతా ఏ ప్లేస్లో, దాని తర్వాత జే ప్లస్ ప్లస్. సో నెక్స్ట్ మనం ఏం రాయాలి, జే ప్లస్ రాయాలి, జే ప్లస్ ప్లస్ రాసేసినాం. సో ఇదంతా వైల్ లూప్కి సంబంధించి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండింగ్, ఇక్కడ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ ఎండింగ్ రాస్తున్నాం. సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ రాసిన, ఓకే. సో ఇట్లా రాసి మనం ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ ఏమవుతుందో. జస్ట్ నేను మ్యాథమెటికల్గా దీన్ని ఏ అనుకోను, మనం అనాలిసిస్ చేసేసి మనకు లూప్ డెఫినేషన్ ప్రకారం లూప్ ఎక్కడ వాడతాం ఏంటిది ఆ సిచ్యువేషన్ ప్రకారం దీన్ని నేను ఏం చేసిన కన్వర్ట్ చేసేసి ఇప్పుడు ఈ కోడ్ రాసినాం మామూలుగా. ఓకే, ఇట్లా రాయొచ్చు కదా మనం మామూలుగా అనుకుందాం. ఇప్పుడు ఇది రాసిన దాన్ని మనము ఏం చేద్దాం, సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈస్గా దీన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి చూద్దాం ఏమవుతుందో. ఓకే, సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు దీనికి మనం ఒకదానికి పెట్టి సరిపోతుంది, మిగతా అవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి వీటిని నేను కామెంట్లో పెట్టేస్తున్నా. మనం ఒక్కదానితో కదా మనకు కావాల్సింది, మిగతా ఏమన్నా అవసరం లేదు కాబట్టి ఇంతవరకు కామెంట్ పెట్టేసిన. సో ఈ ఒక్కదాన్ని మనం ఏం చేస్తున్నాం, లూప్లో పెట్టాలి. సో మనం ఇంకొక వేరియబుల్ కూడా కావాలి కాబట్టి ఐ కామా
జే తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సేమ్ మనం ఇదే కోడ్ రాసిద్దాం ఇక్కడ. ఇప్పుడు ఏం కావాలి మనకు, జే వాల్యూ మనం 1 తీసుకోవాలి కదా, లూప్ బయట జే ఈజ్ అసెండ్ బై 1. జేకి మనం 1 అసెండ్ ఇస్తున్నాం, కౌంటింగ్ 1 తోటి స్టార్ట్ చేస్తున్నాం వాటికి. అండ్ నెక్స్ట్ ఇంతవరకు మనం ఏం చేయాలి, దీన్ని అంతవరకు వైల్ లూప్లో పెట్టేయాలి. సో వైల్ జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో ఇప్పుడు మనం ఇంతవరకు ఏ అనుకున్నాం కదా, ఇది ఏ ఇంతవరకు అయిపోయింది. సో దాని తర్వాత మనం ఏం చేయాలి, జే ప్లస్ ప్లస్ రాయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ జే ప్లస్ ప్లస్ రాసేసిన. సో మనం ఏ అనే పార్ట్ అయిపోయింది, జే ప్లస్ ప్లస్ రాసిన. దాని తర్వాత ఈ జేకి సంబంధించిన వైల్ లూప్ని మనం ఏం చేయాలి, క్లోజ్ చేయాలి. సో నేను ఇక్కడ క్లోజ్ చేసేసిన. ఓకే, సో ఇప్పుడు మనం అనుకున్న విధంగా ప్రోగ్రామ్ అయితే వచ్చింది. సరే, మనం అనుకున్న విధంగా ప్రోగ్రామ్ వచ్చింది. అవుట్పుట్ కూడా మనం అనుకున్నట్లు వస్తుందో రావట్లేదు ఇప్పుడు మనం చూద్దాం. సో రన్ చేయాలంటే ఫస్ట్ మనం సేవ్ చేసేయాలి, కాబట్టి సేవ్ చేసేసిన. సేవ్ చేసేసిన తర్వాత సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, మళ్ళీ కంపైల్ చేయాలి. మనం కోడ్ చేంజ్ చేసినాం కాబట్టి సేవ్ చేసేసి కంపైల్ చేయాలి. సో ఎర్రర్స్ అయితే లేవు, సింటాక్స్ ప్రకారం ఓకే కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, రన్ చేయాలి. సేమ్ అవుట్పుట్ వచ్చేసింది. ఓకే, సో మన అనాలిసిస్ కరెక్టే. మన అనాలిసిస్ కరెక్ట్ అంటే మనం ఎట్లా అనాలిసిస్ చేసినాం, లూప్ ఎక్కడ వాడతాం ఏంటిది ఆ సందర్భాన్ని యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మనం దీనికి అప్లై చేసినాం. అంతే, మనం కొత్తగా చేసింది ఏం లేదు. సో ఇప్పుడు ఏమైంది, మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ వచ్చేసింది కదా. సో ఇదంతా మనకు అవసరం లేదు కాబట్టి నేను ఇంతవరకు దీన్ని తీసేస్తున్నా. సో ఇది ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ప్రోగ్రామ్ వచ్చేసింది. సో ఇక్కడ చూడండి, ఒక లూప్ లోపల ఇంకొక లూప్ వచ్చింది, అంతే కదా. ఇది ఒక లూపు, ఈ లూప్ లోపల మళ్ళీ ఇంకొక లూపు. అంటే ఏంది, ఇప్పుడు దీని ప్రకారం మనం ఏమనుకోవచ్చు, ఒక లూప్ లోపల ఇంకొక లూపు రాయొచ్చు. సో ఈ విధంగా ఒక లూప్ లోపల ఇంకొక లూప్ రాస్తే దాన్ని మనం ఏమంటామంటే నెస్టెడ్ లూప్స్ అంటాం. ఏమంటాం, నెస్టెడ్ లూప్స్. నెస్టెడ్ లూప్స్, ఒక లూప్ లోపల ఇంకొక లూపు రాస్తే దాన్ని మనం నెస్టెడ్ లూప్స్ అని అంటాం. సో ఇప్పుడు ఇక్కడ మనం రాసింది నెస్టెడ్ లూప్స్ కాన్సెప్ట్. ఈ నెస్టెడ్ లూప్స్ కాన్సెప్ట్ అనేది అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో జావాలో కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో అయితే ఇక్కడ మనం ఈ నెస్టెడ్ లూప్స్ ఎన్ని ఉన్నాయి, ఒకదాని లోపల ఒకటి, రెండే ఉన్నాయి. రెండే కాదు, మనం చాలా ఇంకొక దాని లోపల ఇంకొకటి, దీని లోపల మళ్ళీ ఇంకొకటి రాయొచ్చు, దీని లోపల ఇంకో, అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ ఇది, దాని లోపల ఇది, దీని లోపల ఇది, ఇట్లా మనం ఎన్ని కావాలంటే అవసరానికి తగ్గట్టు మనం లూప్స్ రాసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు అసలు ఈ ప్రోగ్రామ్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటిది అనేది మనం ఇప్పుడు ఎనాలిసిస్ చేసి చూద్దాం. సో దీన్ని ఎనాలిసిస్ చేయడానికి మనం మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నాయంటే నేను నోట్ ప్యాడ్లోకి తీసుకొస్తున్నా, OneNoteలోకి తీసుకొస్తున్నా. సో దానివల్ల మనకు ఎక్స్ప్లెనేషన్కి ఈజీ అవుతుంది మనం ఇంతవరకు చూసింది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అసలు ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటిది, దీనికి కథ ఏందో ఇప్పుడు మనం లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో మనం ఏంది, ఫస్ట్ క్లాస్ కదా, మెయిన్ మెథడ్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే, మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుందని. దాని తర్వాత ఐజే. సో ఇప్పుడు మనం ర్యామ్, ఇప్పుడు మనం దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. సో ఒకటేమో ర్యామ్ CPU అనుకోండి, అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంది మనకు అవుట్పుట్ విండో తీసుకుందాం. అవుట్పుట్ విండో, సో ర్యామ్ అవుట్పుట్ విండో. ఇప్పుడు దీంట్లో మనము i, j 2 వేరియబుల్స్ తయారవుతాయి. అండ్ j ఈజ్ అసైన్డ్ బై 1 అనుకున్నాం. సో j వాల్యూని మనము ఫస్ట్ ఏంటిది ఇక్కడ 1 j వాల్యూ. దాని తర్వాత మనం వైల్ లూప్లోకి వచ్చేసినాం. j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, j అంటే అంత 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, కండిషన్ ట్రూ కాబట్టి ఏమైతే మనము వైల్ లూప్లోకి వచ్చేస్తాం. వైల్ లూప్లోకి వచ్చేసిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాం, i ఈజ్ అసైన్డ్ బై 1 అంటున్నాం, అంతే కదా. i ఈజ్ అసైన్డ్ బై 1 అంటే ఇప్పుడు i వాల్యూ ఎంత ఉన్నట్లు, మనకు 1 ఉన్నట్లు. ఓకే, i వాల్యూ 1, ఇది j, ఇది i వాల్యూ 1. అండ్ నెక్స్ట్ వైల్ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఈ వైల్ లూప్ బాడీలోకి వస్తాం. మనం ఈ వైల్ లూప్ బాడీలోకి వస్తాం. ఇక్కడ ఏమైనా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్టార్, అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకు స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ప్రింట్ అన్నాం కాబట్టి ఈ కర్సర్గా ఇక్కడే ఉంటుంది, అంటే నెక్స్ట్ ప్రింట్ అయ్యేది మళ్ళీ ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత i ప్లస్ ప్లస్ అన్నాం. i ప్లస్ 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 i ప్లస్ ప్లస్ అంటే i వాల్యూ 1 పెరగాలి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, i 1 బై మనకు ఏమైంది 2 అయింది. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు మనం ఏడున్నాం, ఈ వైల్ లూప్లో ఉన్నాం. ఈ వైల్ లూప్లో ఉన్నాం కాబట్టి i ప్లస్ ప్లస్ అయిపోయిన తర్వాత వైల్ లూప్ ఏమవుతుంది, మళ్ళీ మనకు లాస్ట్ బాడీలో లాస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, అది కండిషన్ పార్ట్కి వెళ్తుంది వైల్ లూప్ డెఫినేషన్ ప్రకారం. సో కాబట్టి i ప్లస్ ప్లస్ అయిపోగానే మళ్ళీ ఎక్కడికి రావాలి, ఇక్కడికి i ప్లస్ ప్లస్ ఇక్కడికి రావాలి, కండిషన్ పార్ట్. కండిషన్ పార్ట్లో ఏమవుతుంది, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఏమవుతుంది, వైల్ లూప్ బాడీలోకి వస్తుంది, స్టార్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ స్టార్ ప్రింట్ అయింది. ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కర్సర్ పక్కనకి వెళ్తుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ i ప్లస్ ప్లస్ అంటే ఇప్పుడు i వాల్యూ
3. సో ఇట్లా మనకు ఐ వాల్యూ 4, ఐ వాల్యూ 5, 6, 7 అండ్ నెక్స్ట్ 8, దాని తర్వాత 9, దాని తర్వాత 10 అయినప్పుడు కూడా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది 11 అవుతుంది, ఐ వాల్యూ 11 అవుతుంది. 11 అయినప్పుడు ఏమవుతుంది 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, కండిషన్ ఫెయిల్ అవుతుంది అంతే కదా. కండిషన్ ఫెయిల్ అయినప్పుడు అది ఏమవుతుంది, ఇట్ ఈస్ వైల్ లూప్లో పోకుండా నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ది వైల్ లూప్ బాడీ. కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ది వైల్ లూప్ బాడీకి వస్తుంది. ఇప్పుడు వైల్ లూప్ బాడీ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది, నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది ఇది అవుతుంది, కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ అన్నాం, అంటే ఇది నెక్స్ట్ లైన్కి వెళ్ళు అని చెప్తున్నాం మనం. సో కాబట్టి ఈ కర్సర్ ఇప్పుడు ఇక్కడ ఉన్న కర్సర్ ఏమవుతుంది ఇక్కడికి వస్తుంది. సో నెక్స్ట్ లైన్కి వెళ్ళినాం. దాని తర్వాత జే ప్లస్ ప్లస్ అన్నాం. జే ప్లస్ ప్లస్ అన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది జే వాల్యూ 2 అవుతుంది. ఓకే, జే వాల్యూ 2 అవుతుంది. జే వాల్యూ 2 అయిపోయిన తర్వాత ఈ జే వాల్యూ ఇది ఎక్కడిది, ఈ వైల్ లూప్కి సంబంధించింది, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇది జేకి సంబంధించిన వైల్ లూప్ ఇది. సో ఇప్పుడు ఏంటి జనరల్గా వైల్ లూప్లో లాస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అదేం కావాలి మనకు, అదేం కావాలి వైల్ లూప్ కండిషన్కి వెళ్ళాలి అంతే కదా. సో దాని ప్రకారం ఏం కావాలి ఇప్పుడు ఈ వైల్ లూప్కి సంబంధించి ఇది లాస్ట్ స్టేట్మెంట్, ఈ వైల్ లూప్కి సంబంధించి ఇది లాస్ట్ స్టేట్మెంట్. సో ఈ లాస్ట్ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత ఏం కావాలి మరి కండిషన్ పార్ట్కి రావాలి కదా మనకి యాజ్ పర్ డెఫినేషన్. సో కాబట్టి అది ఎక్కడికి వెళ్తుంది ఈడికి రావాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాం మీకు. సో కాబట్టి ఇప్పుడు కంట్రోలర్ ఎక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, అంటే 2 లెస్ దెన్ ఆర్, జే వాల్యూ 2 కదా, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అన్నాం. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అన్నప్పుడు ఏమవుతుంది కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయినప్పుడు ఏమవుతుంది వైల్ లూప్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఇది బాడీలోకి ఎంటర్ అయింది. ఓకే, బాడీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అది మళ్ళీ 1 by 1 అందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అన్నింటినీ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ రావాలి అంతే కదా. సో ఇప్పుడు మళ్ళీ ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంటాయి. అది ఇప్పుడు మళ్ళీ చూద్దాం. సో ఇప్పుడు ఏమైంది ఇప్పుడు జే వాల్యూ 2 అయినప్పుడు 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయినప్పుడు ఏం కావాలి వైల్ లూప్ బాడీలోకి రావాలి. బాడీలోకి వచ్చేసింది. బాడీలోకి వచ్చేసిన తర్వాత బాడీలో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది ఐ ఈజ్ ఎసెండ్ బై 1, అంటే ఇప్పుడు ఐ వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. ఇంతకుముందు ఏముండే 11 ఉండే, ఇప్పుడు ఈ 11 బై ఐ వాల్యూ ఏం కావాలి మళ్ళీ 1 రావాలి. సో ఇప్పుడు ఐ వాల్యూ 1, నేను కింద రాయకుండా పక్కన రాస్తున్నాను, ఎందుకంటే కింద అంటే మళ్ళీ చాలా దూరం అవుతుంది కాబట్టి పక్కన రాస్తున్నాను. ఇప్పుడు ఐ వాల్యూ ఏమైంది 1 అయింది. సో దాని తర్వాత ఇప్పుడు జే వాల్యూ 2 ఉంది, ఇప్పుడు మళ్ళీ ఐ వాల్యూ 1 ఉంది 1. ఓకే, వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, అంటే 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కాబట్టి కండిషన్ ట్రూ అయింది కాబట్టి అదే మళ్ళీ ఇది బాడీలోకి ఎంటర్ అవుతుంది. బాడీలోకి ఎంటర్ అయితే బాడీలో ఏముంది స్టార్ ప్రింట్ చేయమని ఉంది. సో కర్సర్ ఇప్పుడు ఇక్కడ బ్లింక్ అవుతుందని చెప్పిన కాబట్టి ఇక్కడనే ప్రింట్ అవుతుంది స్టార్. దాని తర్వాత ఐ ప్లస్ ప్లస్ మళ్ళీ స్టోరీ సేమ్, ఐ వాల్యూ 2 అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూ. సో కాబట్టి ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మళ్ళీ సేమ్ స్టోరీ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 వరకు పోతుంది. సో ఇవి మనకి ఇక్కడ 10 స్టార్స్ ప్రింట్ అవుతాయి. సరే ఇవి ఒకటి 2 ఎక్కువ ఉన్నాయి, తక్కువ నెంబర్ కౌంట్ అయితే చేయట్లేదు, నేను రాసుకుంటూ పోయినా. సో మొత్తం కదా 10 స్టార్స్ ప్రింట్ అవుతాయి అనుకున్నాను. 10 స్టార్స్ ప్రింట్ అయిపోయింది. ఇది మనకి ఏమవుతుంది ఐ వాల్యూ 11 అవుతుంది. సో ఒకనొక పొజిషన్ 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ఏమైంది మళ్ళీ ఫెయిల్ అయింది. కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఏం కావాలి మనకు, సో అది వైల్ లూప్లోంచి బయటికి రావాలి. బయటకు వచ్చి ఎక్కడికి రావాలి ఆ బాడీ తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ స్టేట్మెంట్కి రావాలి. సో ఇక్కడికి వచ్చిన కాబట్టి ప్రింట్ లైన్, అంటే ఇది ఏమవుతుంది కర్సర్ మళ్ళీ ఇక్కడ ఉన్న కర్సర్ ఏమవుతుంది ఇప్పుడు ప్రింట్ నెక్స్ట్ లైన్కి వెళ్ళమని చెప్తున్నాం కాబట్టి ఇక్కడికి నెక్స్ట్ లైన్కి వచ్చేసింది. దీని తర్వాత స్టేట్మెంట్ ఏంటి జే ప్లస్ ప్లస్, అంటే ఇప్పుడు జే వాల్యూ ఏం కావాలి మళ్ళీ మనకు 3 కావాలి. సో 3 అయిపోయింది. 3 అయిపోయిన తర్వాత ఏంది ఇది జే ఎక్కడిది మళ్ళీ ఈ లూప్కి సంబంధించింది కాబట్టి ఇప్పుడు ఏం కావాలి మళ్ళీ ఇది మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది 3, ఇప్పుడు కండిషన్ చెక్ చేసుకోవాలి 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 3 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ సేమ్ స్టోరీ, మళ్ళీ వైల్ లూప్ బాడీలోకి వస్తుంది. వైల్ లూప్ బాడీలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది ఫస్ట్ 1 by 1 స్టేట్మెంట్స్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంటాయి. ఐ వాల్యూ మళ్ళీ 1 అవుతుంది. సో ఇప్పుడు ఐ వాల్యూ ఏంటిది మళ్ళీ 1. సో ఇదే విధంగా మళ్ళీ రిపీట్ అవుతుంది అది. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఇదన్నీ కామన్, నేను మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, ఇదంతా ఇక్కడ వరకు వచ్చేస్తుంది మనకు 10. దాని తర్వాత కర్సర్, సో ఇది 11 అయినప్పుడు ఏమవుతుంది 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అయినప్పుడు కండిషన్ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇది వైల్ లూప్లో నుంచి బయటకు వెళ్ళి నెక్స్ట్ స్టేట్మెంట్ ఇక్కడ ప్రింట్ లైన్ అన్న కాబట్టి కర్సర్ మళ్ళీ ఇక్కడ బ్లింక్ అవుతూ ఉండాలి. ఓకే, ఇది దాని తర్వాత జే ప్లస్ ప్లస్, జే ప్లస్ ప్లస్ అన్నప్పుడు ఏమవుతుంది జే వాల్యూ 4 అవుతుంది. సో 4 అయిపోతుంది మళ్ళీ ఏం కావాలి అది ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏంటిది కండిషన్ మళ్ళీ చెక్ చేసుకుంటుంది అంతే కదా. సో ఇదేంటిది 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అవుతుంది. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అయినప్పుడు
కండిషన్ ఏమైంది, ఫెయిల్ అయింది కాబట్టి ఏమవుతుంది, ఈ వైల్ లూప్ బాడీ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది, మనకి ఇక్కడ ఎండ్ అవుతుంది. సో దీని తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్కి వెళ్తుంది. అంటే దీని తర్వాత ఏముంది, క్లోజ్ బ్రేస్ ఉంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మెయిన్ మెథడ్ క్లోజ్ అవుతుంది. మెయిన్ మెథడ్కి సంబంధించింది ఇది. సో మెయిన్ మెథడ్ స్టార్టింగ్, ఇది ఎండింగ్. సో కాబట్టి మెయిన్ మెథడ్ క్లోజ్ అయిందంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ క్లోజ్ అయిపోయింది. సో మనకు కావాల్సినటువంటి ఇది వచ్చేసింది అనమాట. ఈ విధంగా మనకు ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ కన్ఫ్యూజన్ ఏదైనా ఉంటే 1-2 సార్లు ఈ ప్రాసెస్ మీరు వినండి. ఇంతవరకు మళ్ళీ వింటే ఇది ఎట్లా జరుగుతుంది, ఏంటిది, ఇది ఎంత మనం దీన్ని చూడొచ్చు అనమాట. ఇప్పుడు దీంట్లో ఇదేమో ఈ వైల్ లూప్ ఏమో బయట వైపు ఉంది, ఇదేమో దీని లోపల ఉంది. కాబట్టి జనరల్గా వీటిని ఏమంటామంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లోపల ఉన్నదాన్ని మనం ఇన్నర్ లూప్ అంటాం, బయట ఉన్నదాన్ని మనం ఏమంటామంటే అవుటర్ లూప్ అని పిలుస్తుంటాం జనరల్గా. దిస్ ఈస్ ద అవుటర్ లూప్ అండ్ దిస్ ఈస్ ద ఇన్నర్ లూప్ జనరల్గా. సో లూప్ లోపల లూప్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం నెస్టెడ్ లూప్స్ అంటాం. నెస్టెడ్ లూప్స్ కాన్సెప్ట్ అని అంటారు జనరల్గా. ఓకే, ఇది మామూలుగా మనకు ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఎనాలిసిస్. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, సేమ్ ఇంతకుముందు మనం ప్రీవియస్ ప్రోగ్రాంలో చేసినట్లనే ఇప్పుడు ఐ వాల్యూలు ఏమవుతున్నాయి, 1 2 3 4 5 6 7 10 ఇట్లా వచ్చినాయి కదా. సో ఈ ప్రోగ్రాంలో మనం ఈ స్టార్ ప్లేస్లో ఐ పెట్టి చూద్దాం. స్టార్ ప్లేస్లో ఐ పెట్టి చూద్దాం. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సేమ్ ఆల్రెడీ ఇంతకుముందు మనం ఈ ప్రోగ్రామ్ చేసినాం. సో ఇప్పుడు అట్లనే ఐ పెట్టి చూద్దాం. సో మాడిఫై చేసినాం కాబట్టి నేను మళ్ళీ ఒకసారి దీన్ని సేవ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ కంపైల్ చేస్తున్నా అండ్ ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇప్పుడు ఏమైంది, సేమ్ మనం ఇప్పుడు ఇక్కడ ఎనాలిసిస్లో ఏదైతే మనము చేసినామో, ఎనాలిసిస్లో ఏదైతే చేయను ఐ వాల్యూస్ 10 వరకు వచ్చినాయి కదా, సేమ్ అదే మనకు ఇక్కడ 10 వరకు 3 లైన్స్ వచ్చేసినాయి అవుట్పుట్లో. అంతే కదా, 10 వరకు 3 లైన్స్ అవుట్పుట్లో వచ్చేసినాయి. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, ఐ వాల్యూస్ని కూడా మనం ఎక్కడ పడితే అక్కడ వాడుకోవచ్చు. సో ఇది అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం ఇంకొంత జనరలైజ్డ్ చేసి ఇంకొంచెం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనకు వచ్చింది ఏంటిది అవుట్పుట్, మనకు ఇంతకుముందు ఏమో స్టార్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏముంది 1 to 10 వచ్చినాయి కదా. సో 1 2 3 8 9 10. యాక్చువల్ అవుట్పుట్లో మనకు స్పేసెస్ లేవు, బట్ ఇక్కడ నేను కావాలనే స్పేసెస్ తీసుకున్నా. సో ఇప్పుడు దీన్ని మనము ఒక టేబుల్ స్ట్రక్చర్లో ఇమాజిన్ చేద్దాం. ఈ అవుట్పుట్ని మనం ఇమాజిన్ చేస్తున్నాం. ఒరిజినల్గా మనకు ఈ టేబుల్ స్ట్రక్చర్ లేదు అవుట్పుట్లో కదా, జస్ట్ 1 2 3 4 5 6 7 8 10 వరకు వచ్చినాయి, మళ్ళీ నెక్స్ట్ 10 వరకు వచ్చినాయి. బట్ నేనేందంటే ఈ అవుట్పుట్ని ఒక జనరలైజ్డ్ చేసి ఒక కామన్ ఫార్మాట్లోకి తీసుకురావడం కోసం, దీన్ని ఒక మ్యాథమెటికల్ వేలో దీన్ని ఎనాలిసిస్ చేయడం కోసం నేనే దీన్ని కావాలని ఒక టేబుల్ స్ట్రక్చర్లోకి ఇమాజిన్ చేసుకుందాం అని అంటున్నా. ఓకే, సో ఇప్పుడు ఇట్లా ఉందనుకుందాం. మనకు వచ్చిన అవుట్పుట్ మనం ఒక టేబుల్ స్ట్రక్చర్లో ఇమాజిన్ చేయండి. ఇమాజిన్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది చూడండి. సో మనకు మొత్తం ఇందులో ఇది ఒక టేబుల్ స్ట్రక్చర్. టేబుల్లో మనకి ఏముంటాయి, రోస్ కాలమ్స్, అటు వరుసలు నిలువు వరుసలు ఉంటాయి. సో రోస్ మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 1 2 3 రోస్ ఉన్నాయి. అండ్ మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 10 కాలమ్స్ ఉన్నాయి కదా. 1 2 3 4 5 6 7 8 9 10. ఇవేమో మనకు కాలమ్స్, ఇవేమో రోస్. సో 3 రోస్ ఉన్నాయి అండ్ 10 కాలమ్స్ ఉన్నాయి. మన ప్రోగ్రామ్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ వైల్ కండిషన్ మనం ఎంతవరకు ఉన్నది, 10 వరకు తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఇన్నర్ లూప్ మనకు దేన్ని ఇండికేట్ చేస్తుంది, కాలమ్స్ని ఇండికేట్ చేస్తుంది. అంతే కదా, 1 2 3 4 5 6. సో కాలమ్స్ ఆర్ ఇండికేటెడ్ బై ది ఇన్నర్ లూప్ అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ అవుటర్ లూప్ మనకి ఉన్నాయి 3 ఉన్నాయి. ఓకే, సో అంటే 3 టైమ్స్ ఇది జరుగుతుంది. సో కాబట్టి మనం ఈ అవుటర్ లూప్ని మనం రోస్ తోటి లింక్ చేసుకోవచ్చు. అంతే కదా, అవుటర్ లూప్ని మనం రోస్ తోటి లింక్ చేసుకోవచ్చు. సో అవుటర్ లూప్స్ ఆర్ ఇండికేటింగ్ ది రోస్ అండ్ ఇన్నర్ లూప్స్ ఆర్ ఇండికేటింగ్ ది కాలమ్స్ అని కూడా మనము దీన్ని జనరలైజ్డ్ చేసి చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇది మనం ఏదైనా ఒక అవుట్పుట్ మనకు ఇట్లా టేబుల్ స్ట్రక్చర్లో రావాలనుకున్నప్పుడు, లేకపోతే రోస్ అండ్ కాలమ్స్ వైజ్గా మనం రావాలనుకున్నప్పుడు కూడా దీన్ని మనం ఇట్లా కూడా అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట. సో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని కావాలంటే అని మనం ఇక్కడ కండిషన్స్ అవుటర్ లూప్లో పెట్టుకోవాలి. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని రావాలో దాన్ని మనం ఇన్నర్ లూప్లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కూడా మనం రోస్ అండ్ కాలమ్ వైజ్ కూడా ఈ అవుట్పుట్ మనం అనాలిసిస్ చేయొచ్చు. సో ఇది అనమాట. దీనికి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న మాడిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. సో ఇక్కడ అవుటర్ లూప్ మనం ఇప్పుడు 3 ఉంది కదా. సో ఒకసారి మనం ఇది కరెక్టా తప్ప అని ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలన్నా కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 ప్లేస్లో నేను 5 పెట్టేసిన. 5 పెట్టేసేసి చూద్దాం. అంటే ఇప్పుడు మనం ఏంది అవుటర్ లూప్ 5 చేసినాం కదా. అంటే ఇప్పుడు ఏం కావాలి, మనకు 5 రోస్ రావాలి మనకు. అంటే 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి 5 రోస్ రావాలి. సో ఇది ఒకసారి చూద్దాం చూడండి. సో మనకు 5 రోస్ వచ్చినటువంటి 1 2 3 4 5.
సో ఈ విధంగా అవుటర్ లూప్ అనేది మనకు నెంబర్ ఆఫ్ రోస్ని ఇండికేట్ చేస్తుంది, ఇన్నర్ లూప్ అనేది కాలంని ఇండికేట్ చేస్తుంది. ఈ విధంగా కూడా మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఇక్కడ 10 ప్లేస్లో జేని తీసుకొచ్చి పెడదాం అనుకుంటున్నా. 10 ప్లేస్లో నేను ఏం పెడదాం అనుకుంటున్నా, జేని తీసుకొచ్చి పెడదాం అనుకుంటున్నా. ఇప్పుడు చూడండి 10 ప్లేస్లో జే అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం ఏమనుకున్నాం, 10 కాలమ్స్ కన్సిస్టెంట్గా వస్తున్నాయి. ఎందుకని ఇక్కడ i < 10 అనుకున్నాం కాబట్టి 10 కాలమ్స్ కన్సిస్టెంట్గా వచ్చినాయి. బట్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేసిన, 10 ప్లేస్లో జేని పెట్టా. జేని పెట్టిన తర్వాత రిజల్ట్ ఎట్లుంటుందో చూద్దాం. సో మీరు ఇందులో కొంతమంది దీన్ని ఆల్రెడీ ఇమాజిన్ చేయొచ్చు అవుట్పుట్ ఏమొస్తుందో. చూడండి 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 వచ్చింది మనకు. సో ఇప్పుడు ఏమవుతుందో మళ్ళీ ఒకసారి అనాలిసిస్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకు ఇక్కడ ఏంటిది, సేమ్ ఇదే ప్రోగ్రామ్, బట్ మనకు ఏం కావాలి, 10 ప్లేస్లో జేన్ పెట్టి ఒకసారి అనాలిసిస్ చేసి చూద్దాం ఏమవుతుందో. మన ప్రోగ్రామ్ ఏం చేంజ్ చేయలేదు కాబట్టి సేమ్ ఇదే ప్రోగ్రామ్. ఈ 10 తీసేసి జే రాసేద్దాం. ఇక్కడ రాసేసి అవుట్పుట్ ఒకసారి చూస్తే మనకు ఇంకాస్త క్లారిటీగా దీనికి సంబంధించి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఇది ఏం కావాలి, 10 లేకుండా మనం దీన్ని ఏమనుకుంటున్నాం, జే అనుకుంటున్నాం. జే సేమ్ మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది, ఇది 3 ప్లేస్లో మనం ఏమనుకున్నాం, 5 అనుకున్నాం, అంతే కదా. 3 ప్లేస్లో 5, 10 ప్లేస్లో జే అనుకున్నాం. సో ప్రోగ్రామ్ మళ్ళీ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సేమ్ ప్రాసెస్, జే వాల్యూ మనకు ఫస్ట్ 1 ఉంటుంది, దాని తర్వాత 1 < 5 కండిషన్ ట్రూ, i వాల్యూ 1 అవుతుంది, i వాల్యూ 1 అవుతుంది. 1 అయినప్పుడు 1 < j అంటే ఏంటిది, 1 j వాల్యూ ఎంత, 1 1 అంటే కండిషన్ ట్రూ, ఎందుకంటే ఈక్వల్ అయింది కదా, 1 = 1 అయింది కాబట్టి కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి ఏం కావాలి, అది బాడీలోకి రావాలి. బాడీలోకి వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ స్టార్ ప్లేస్లో i అనుకున్నాం కదా, సో ఇది కూడా మార్చాలి మనం, i. ఓకే, system.out.print i అంటే i వాల్యూ ప్రింట్ అవ్వాలి. సో అదేమో మనకు ర్యామ్లో ఆర్ సిపియూలో జరిగేటటువంటి ప్రాసెస్, ఇది మనం అవుట్పుట్ విండో అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు అవుట్పుట్ ఏంది, i వాల్యూ ప్రింట్ అవ్వాలి. i వాల్యూ ఎంత మనకు 1 కదా, సో కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. 1 ప్రింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంది, i++ అంటే i వాల్యూ మనకి ఏం కావాలి, 2 కావాలి. 2 అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడిది ఇన్నర్ లూపులో మనం ఉన్నాం. ఇప్పుడు ఇన్నర్ లూప్లో ఉన్నాం కాబట్టి ఇన్నర్ లూపు కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. సో i++ అన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంది, i వాల్యూ 2 కదా, 2 < j, j వాల్యూ ఎంత 1 ఉంది, 1 ఉంది కాబట్టి 2 < 1. కండిషన్ ఏమైంది, ఫెయిల్ అయింది, ఫెయిల్ అంతే కదా, 2 < 1. 2 అనేది కాదు, ఈక్వల్ కాదు 1 కంటే. సో కాబట్టి కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇన్నర్ లూప్ బాడీ కంప్లీట్ అయిపోయి దాని తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ స్టేట్మెంట్కి వస్తుంది. ఇక్కడ ప్రింట్ లైన్ అన్నాం కాబట్టి అదేమవుతుంది, కర్సర్ ఇక్కడ నుంచి నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఇప్పుడు కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఓకే, సో దాని తర్వాత j++ అన్నాం కాబట్టి j వాల్యూ 2 అవుతుంది. j వాల్యూ 2 అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది అవుటర్ లూప్ కంప్లీట్ కాలి, ఇంకా మళ్ళీ మనకు అవుటర్ లూప్లోనే ఉన్నాం మనం. సో కాబట్టి ఇప్పుడు ఈ j++ అవుటర్ లూప్కి సంబంధించింది కాబట్టి అది మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది, j < 5 అంటే 2 < 5 అవుతుంది. 2 < 5 కండిషన్ ట్రూ కాబట్టి అదేం కావాలి, మళ్ళీ బాడీలోకి అవుటర్ లూప్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. అవుటర్ లూప్ బాడీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మనకు మళ్ళీ సేమ్ i ఈజ్ assigned/1. సో కాబట్టి i వాల్యూ మళ్ళీ ఏం అవుతుంది, మళ్ళీ 1 అవుతుంది. నేను ఇక్కడ పక్కన రాస్తున్నా, ఇది కాకుండా మళ్ళీ i వాల్యూ ఇప్పుడు ఏంటిది 1. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, 1 < j, 1 < j అంతే కదా. i < j అంటే 1 < j, j వాల్యూ అంతే ఇప్పుడు మనకు లేటెస్ట్గా 2 ఉంది కాబట్టి ఇది. సో 1 < 2 కండిషన్ ట్రూ కాబట్టి ఇన్నర్ లూప్లోకి మనం బాడీలోకి ఎంటర్ అవుతాం, i వాల్యూ ప్రింట్ అవుతుంది. సో i కర్సర్ ఇక్కడ కింద నెక్స్ట్ లైన్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రింట్ అవుతుంది 1 వాల్యూ. సో 1, దాని తర్వాత i++ అన్నాం కాబట్టి మళ్ళీ 2 అవుతుంది. ఇది ఏమవుతుంది, ఇప్పుడు i వాల్యూ 2 కదా, సో ఇప్పుడు ఏంటి 2 < 2 అవుతుంది. 2 <= ఉంది కదా, 2 ఉంది కదా. సో కాబట్టి కండిషన్ 2 కాబట్టి మళ్ళీ లోపలికి వస్తాం. ఇన్నర్ లూప్ బాడీలోకి వస్తే మళ్ళీ i వాల్యూ ప్రింట్ అవుతుంది. i వాల్యూ 2 కదా, సో ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ కర్సర్ నెక్స్ట్ లైన్ ఇక్కడనే ఉంటుంది, అదే లైన్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ 2 ప్రింట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ కర్సర్ దీని పక్కనే ఉంటుంది, ప్రింట్ అన్నాం కాబట్టి కర్సర్ పక్కన ఉంటుంది అనమాట. సో దాని తర్వాత i++ అంటే i వాల్యూ 3. సో మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఏంది, మళ్ళీ 3 < 2 కండిషన్ అంతే కదా. సో 3 < 2. 3 < 2 అంటే అది లేదు, 3 అనేది 2 కంటే చిన్నది కాదు, ఈక్వల్ కాదు. సో కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఏమవుతుంది, బాడీ మళ్ళీ మనకు కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇన్నర్ లూప్ బాడీలోకి వెళ్ళకోకుండా అది బయట ఉన్నటువంటి నెక్స్ట్ స్టేట్మెంట్కి వస్తుంది, అంటే ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు అవుట్.ప్రింట్ లైన్ అంటే ఇప్పుడు కర్సర్ ఏమవుతుంది, ఇక్కడ ఉన్న కర్సర్ మనకి ఇక్కడికి వస్తుంది.
సో దాని తర్వాత ఏమంటున్నాం మళ్ళీ మనం జే ప్లస్ ప్లస్ అంటే జే వాల్యూ అవుతుంది 3 అవుతుంది. సో 3 అయిపోయిన తర్వాత ఇది అవుటర్ లూప్లో ఉన్నాం కదా, అవుటర్ లూప్ లాస్ట్ స్టేట్మెంట్ ఇది. అవుటర్ లూప్ అంటే ఒక లూప్ లాస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందంటే ఎక్కడికి రావాలి, కండిషన్ పార్ట్కి వెళ్ళాలి. సో ఇది అవుటర్ లూప్ లాస్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఇది అయిపోయిందంటే దీని యొక్క కండిషన్ పార్ట్కి రావాలి, అంటే ఈడికి వస్తుంది. సో ఈడికి వచ్చినప్పుడు ఏమవుతుంది, జే వాల్యూ 3 కదా. సో ఇప్పుడు ఈడ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఏమవుతుంది, లోపలికి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకు ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. 3 అయినప్పుడు ఏమవుతుంది, ఇది 1 2 3 అవుతుంది. అంటే ఇప్పుడు మనకు 1 2 3 ప్రింట్ అవుతుంది. 4 దగ్గరికి రాగానే కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో మళ్ళీ అవుతుంది అప్పుడు అవుటర్ లూప్కి వస్తాం, అంటే ఇప్పుడు మళ్ళీ ఇది 4 అవుతుంది. దాని తర్వాత సేమ్ మళ్ళీ ఇక్కడ 1 అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది, 2 అవుతుంది, 2 ప్రింట్ అవుతుంది, 3 అవుతుంది, 3 ప్రింట్ అవుతుంది, 4 అవుతుంది, 4 ప్రింట్ అవుతుంది, 5 అవుతుంది. 5 అయినప్పుడు ఏమవుతుంది, 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది, అంతే కదా. I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే, 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది, బయటకు వెళ్ళి మళ్ళీ అవుటర్ లూప్లోకి వెళ్తుంది, అంటే అప్పుడు జే ప్లస్ జరిగి 5 జరుగుతుంది. సో కర్సర్ నెక్స్ట్ లైన్లో ఉంటుంది ఇది. సో 5 అయినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, సేమ్ 1 అయినప్పుడు 1 ప్రింట్ అవుతుంది, 2 అయినప్పుడు 2 ప్రింట్, 3 అయినప్పుడు 3 ప్రింట్ అవుతుంది, 4 అయినప్పుడు 4 ప్రింట్ అవుతుంది, 5 అయినప్పుడు 5 ప్రింట్ అవుతుంది. ఎందుకని ఇప్పటి వరకు కూడా ఇది 5 కదా. సో 5 కాబట్టి 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఇంతవరకు అవుతుంది. మళ్ళీ I ప్లస్ అయినప్పుడు I వాల్యూ 6 అవుతుంది. 6 అయినప్పుడు ఏమవుతుంది, 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి బయటకు వెళ్తాం. బయటకు వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ జే ప్లస్ అవుతుంది కాబట్టి జే వాల్యూ 6 అయింది. 6 అయిన తర్వాత 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అవుతుంది, అంతే కదా. 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అవుతుంది. కండిషన్ ఫెయిల్ అయినప్పుడు వైల్ లూప్ ఈ అవుటర్ లూప్ బాడీలోంచి కూడా ఇది బయటకు వెళ్తుంది. అవుటర్ లూప్ బాడీలోంచి బయటకు వెళ్ళిందంటే ఇక ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోయినట్టు. సో మనకు ఇంతవరకు అవుట్పుట్ అనేది వచ్చేసింది. 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5. సో ఈ విధంగా మనకు ఇన్నర్ లూప్స్ అవుటర్ లూప్స్ మనకు యూజ్ చేసుకుంటూ మనకు కావాల్సిన విధంగా ఈ టేబుల్ స్ట్రక్చర్లో కానీ సేమ్ స్టేట్ ఆఫ్ స్టేట్మెంట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు దీన్ని వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ జే కామా ఐ వాల్యూస్, ఈ జేవిని ఐని మనము ఈ లూప్స్ లోపల కూడా మనం ఇష్టం వచ్చిన విధంగా వాడుకోవచ్చు అని అర్థమవుతుంది. దీని ప్రకారం ఇప్పుడు మనం ఇట్లా చూడటం వల్ల ఏమవుతుందంటే, నేను చెప్పడం ఉద్దేశం ఏంటంటే, ఈ జేని ఐని మనం ఈ ఇన్నర్ లూప్ అవుటర్ లూప్ లోపల మనకు అనుకూలంగా మనం వాడుకోవచ్చు. మనకు రావాల్సిన అవుట్పుట్కి అనుకూలంగా ఈ జే వాల్యూ ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, ఐ వాల్యూని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనేది ఎనాలిసిస్ చేసుకొని వాటిని మనం దానికి అనుగుణంగా కూడా మనము వాడుకోవడం చేసుకోవచ్చు అనమాట. ఇది. సో ఈ విధంగా మనకు ఇన్నర్ లూప్స్ అవుటర్ లూప్ నెస్టెడ్ లూప్స్ అనేది ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు కొన్ని ఎక్సర్సైజెస్ ఇస్తున్నా, సేమ్ ఇవే దీనికి సంబంధించినవి. ఇవి మీరు ట్రై చేయండి. 1 2 3 4 5 1 2 3 4 1 2 3 1 2 1. సో ఇదొక ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ ప్రింట్ అయ్యే విధంగా మీరు ప్రోగ్రామ్ని రాయండి, ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇట్లా ఇక్కడ మనకు సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ 1 2 2 3 3 3 4 4 4 4 5 5 5 5 5. సో ఇదొకటి. ఈ అవుట్పుట్స్ వచ్చే విధంగా మీరు ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. సో ట్రై చేయండి. ఐ వాల్యూ మీద జే వాల్యూ మీద ప్రాక్టికల్ చేయడం ఇక్కడ ఏం లేదు. సో ఐని జేని మనం వాల్యూస్ చేంజ్ చేసుకుంటూ రావాలి. సో ఇక్కడ మామూలుగా మనము అంతే, ఇక్కడ ఐ వాల్యూస్ని జే వాల్యూస్ని చేంజ్ చేసుకుంటూ రావాలి. సో దాని ప్రకారం మీరు ప్రాక్టీస్ ట్రై చేసి చూడండి. కొంచెం మీరు డైరెక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రై అండ్ ఎర్రర్ కాకోకుండా మనకు ఇది 1 2 3 4 5 రావాలి. అండ్ నెక్స్ట్ 5 నుంచి 4కి నుంచి ఇది 1కి వచ్చేసింది, అంటే పై నుంచి కిందికి వస్తూ ఉండాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి, సో స్టార్టింగ్ ఎక్కువ ఉండాలి, రాను తక్కువ ఉండాలి. నెంబర్ ఆఫ్ రోస్ మాత్రం ఇక్కడ 5 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ మాత్రం ఓకే ఎక్కువ నుంచి తక్కువకి వస్తుంది. సో ఇక్కడ ఏంది మనకు ఈడ తక్కువ నుంచి ఎక్కువకి వచ్చింది, బట్ ఇప్పుడు ఏంది ఇది రివర్స్, ఎక్కువ నుంచి తక్కువకి వస్తున్నాయి. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎక్కువ నుంచి తక్కువకి వస్తున్నాయి కాబట్టి కాలమ్స్లోనే చేంజెస్ చేయాలి. అది ఎక్కడ చేయాలి, కాలమ్స్లో చేంజెస్ చేయాలంటే అవుటర్ లూప్లో చేయాలా, ఇన్నర్ లూప్లో చేయాలి. ఇట్లా మీరు అనాలిసిస్ చేసుకొని దాని మీద చేయండి, కానీ ట్రైల్ అండ్ ఎర్రర్ అని ఇష్టం వచ్చినప్పుడు మార్చి చేయకండి. ఫస్ట్ ఈ అవుట్పుట్ని అనాలిసిస్ చేసి ఇప్పుడు నేనైతే ఎట్లయితే ఆలోచించినో అట్లా ఆలోచించండి. అట్లా ఆలోచించినప్పుడు మీకు డైరెక్ట్గా ఆన్సర్ దగ్గరికి వెళ్తారు. మీరు ఆ కోడింగ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా నియర్ బైకి వచ్చి మీరు ప్రాక్టీస్ చేసుకుంటావచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఐ వాల్యూ చేంజ్ అవ్వట్లేదు, ఐ వాల్యూ కంటిన్యూషన్గా ఉంది ఇక్కడ. సో మనకి ఇక్కడ ఏంది ఇన్నర్ లూప్లోకి వచ్చిన ప్రతిసారి ఐ వాల్యూ 1 అవుతుంది, బట్ ఇక్కడ ఏంది ఐ వాల్యూ చేంజ్ అవ్వడం లేదు, ఐ వాల్యూ కంటిన్యూషన్గా పోతుంది. ఐ వాల్యూగా మనకు ప్రింట్ అయ్యేది, మనం ప్రింట్ చేసేది ఇక్కడ ఐ వాల్యూనే కదా. సో ఐ వాల్యూ చేంజ్ అవ్వట్లేదు. సో ఐ వాల్యూ చేంజ్ అవ్వట్లేదు అంటే ఏంది, దీన్ని ఏం చేయాలి. సో ఇది ఎక్కడ రాస్తే ఐ వాల్యూ చేంజ్ అవ్వకుండా ఉంటుంది.
అనేది మీరు ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఇది కొంచెం ఈ రెండింటి మీద కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. బట్ కాంప్లికేటెడ్గా ఉన్నా కానీ ఏం లేదు పెద్దగా. ఇది అవుట్పుట్లోనే ఇది మనకు స్పేసెస్ వచ్చినాయి. స్పేస్ రావాలంటే ఏం చేయాలి, అంతే కదా. ఇవేం స్పేసెస్ లేవు, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని మధ్యలో ఒకటి స్పేస్ వచ్చింది. స్పేస్ రావాలంటే ఏం చేయాలి, స్పేస్ ఎట్లా వస్తుంది, అవుట్పుట్లో స్పేస్ రావాలంటే ఏం చేస్తాం. సో ఈ విధంగా మీరు. అండ్ నెక్స్ట్ ఇది మిడిల్లో వచ్చింది, ఇది దీనికంటే ముందు ఉంది, దీని తర్వాత, దీనికంటే ముందు, దీని తర్వాత. అంటే ఇప్పుడు ఇది 5 ఉంది కదా. సో ఇన్ని గ్యాప్స్ ఏం చేయాలి, ఫస్ట్ లైన్ తీసుకుంటే ఈ నుంచి ఇటు వరకు స్పేస్ రావాలి. ఓకే, ఈ నుంచి ఇటు వరకు స్పేస్ రావాలి, అంటే ఖాళీ రావాలి. ఖాళీ వచ్చిన తర్వాత 1 రావాలి. అండ్ నెక్స్ట్ లైన్లో స్పేస్ తగ్గింది, దాని తర్వాత 2 ప్రింట్ అయింది, మళ్ళీ స్పేస్ వచ్చింది, 2 ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. నెక్స్ట్ లైన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్పేస్ తగ్గింది, దాని తర్వాత మళ్ళీ 3 ప్రింట్ అవ్వాలి. అంటే ఐ వాల్యూస్ ఏ రోకి ఆ రోకి ఐ వాల్యూస్ సేమ్ ఉంటున్నాయి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ రో మొత్తం 2నే ఉంది, రో మొత్తం 3నే ఉంది, రో మొత్తం 4 ఉంది, రో మొత్తం 5 ఉంది. అంటే ఏ రోలో కూడా ఐ వాల్యూస్ చేంజ్ అవ్వట్లేదు, రోలో ఐ వాల్యూస్ చేంజ్ అవ్వట్లేదు. ఏం చేయాలి, రోలో ఐ వాల్యూస్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఇట్లా మీరు ట్రై చేయండి అనమాట. సో ఇట్లా అనాలిసిస్ చేసుకొని మీరు ట్రై చేయండి, అవుట్పుట్స్ వస్తాయి. సో మీరు సాధ్యమైనంత వరకు ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది ఏంది, నేను ఇచ్చినటువంటి ఈ ఎక్స్ప్లెనేషన్ ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. బాగా అర్థం చేసుకున్న తర్వాత ఈ అవుట్పుట్స్ని అనాలిసిస్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ఈ కోడ్లో ఐ వాల్యూని ఎట్లా రాయాలి, జే వాల్యూని ఎట్లా రాయాలి, ఈ కండిషన్స్ అవుటర్ లూప్ కండిషన్ ఎట్లా రాయాలి, ఇన్నర్ లూప్ కండిషన్ ఎట్లా రాయాలి ఏందనేది మీరు సొంతంగా అనాలిసిస్ చేసుకొని ఈ అవుట్పుట్కి అనుకూలంగా రాసుకోండి. ఓకే, ప్రాబ్లమ్ అనాలిసిస్ చేసి ఏదేది ఎట్లెక్కడ చేంజ్ చేయాలనుకొని దాని తర్వాత రాసి ఇట్లా పేపర్ మీద జే వాల్యూస్ ఐ వాల్యూస్ ఇట్లా రన్ చేసి అవుట్పుట్ ఇట్లా చూసుకొని ఓకే దీనికి అనుకూలంగా వస్తుంది అనుకున్న తర్వాత ప్రోగ్రామ్ అప్పుడు ఒరిజినల్గా రాయండి అనమాట. ఇది మనం ప్రాక్టీస్ చేసేటటువంటి విధానం. సో ట్రై చేస్తారని అనుకుంటున్నా. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.